హాయ్ హలో నమస్తే, ఇది మన యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీద కాకుండా ఆడియో మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు వీడియోస్ చూసి ఉంటారు కదా, మీ ఐస్ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాయి. సో కళ్ళు మూసుకోవడం వల్ల మన కళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మైండ్ పవర్ అనే బుక్ నుంచి గ్యాదర్ చేయడం జరిగింది. చదువుకి సంబంధించినంత వరకు ఒక మనిషి మనోశక్తి 4 అంశాల మీద ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంటారు. ఏంటో తెలుసుకుందామా? 1, చదవడం అంటే మెదడులోకి చొప్పించడం. 2, గుర్తుపెట్టుకోవడం అంటే మెదడులో స్థిరపరచడం. 3, స్ఫురణ, అవసరమైనప్పుడు వెలికి తీయడం. 4, సృజనాత్మకత, క్రియేటివిటీ, అవసరమైన రూపంలో అవతల వారికి ప్రజెంట్ చేయగలగడం. ఇప్పుడు ఈ 4 టెక్నిక్లని వరుసగా పరిశీలిద్దాం. మీకు వీలైతే పెన్ నోట్బుక్ తీసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేయడానికి ట్రై చేయండి. చదవటం ఎలా? పేజీలు నోట్స్లు రాస్తూ పోతే ఏమీ లాభం లేదు. చదివేటప్పుడు అర్థం చేసుకుంటూ చదవాలి. కొంతమంది గుడ్డెదు చేల పడ్డట్టు చదువుకుంటూ పోతారు, అలాగే పుంకాలుగా రాస్తారు. ఇదంతా టైం వేస్ట్. చదివింది ఎంతవరకు మెదడులోకి ప్రవేశించో తెలుసుకోవాలంటే దానికి చిన్న పరీక్ష పెట్టాలి. చదివింది మొత్తం మన భాషలో క్లుప్తంగా వ్రాయాలి. వ్రాయలేకపోతే మొత్తం మళ్ళీ చదవాలి. ఒకసారి వ్రాసింది 10 సార్లు చదివిన దానికి సమానం. ఈ రచయిత వాళ్ళ ఆంటీ ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడంట ఇంటికి తెచ్చిన ఆన్సర్ పేపర్లు చూసారంట 80% విద్యార్థులు దాదాపు అన్ని ప్రశ్నలకు ఒకేలా సమాధానం రాశారంట. మాస్ కాపింగ్ జరిగిందనుకోకపోతే అందరూ మాస్టర్ చెప్పిన దాన్ని కంటతా పట్టారన్నమాట. కంటతా పట్టే కొద్దీ మెదడు తన సృజనాత్మకతని, క్రియేటివిటీని కోల్పోయి మెకానికల్గా తయారవుతుంది, అంటే యాంత్రికంగా. అనవసరమైన విషయాల వివరణలో ఇరుకైపోతుంది. చదువుకి కాగిత నిర్మాణానికి పోలిక ఉంది. చెత్తని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా మార్చి పేస్టుగా తయారు చేస్తారు. దాన్ని రసాయనాలతో కడిగి తెల్లటి పేపర్గా మారుస్తారు. అదేవిధంగా చదివిన దాంట్లో ముఖ్య విషయాన్ని, పాయింట్స్ని గ్రహించి మెదడులో స్టోర్ చేసి అవసరమైనప్పుడు వెలికి తీసి విస్తరించాలి. అలా చేస్తే చదువుతో పాటు విజ్ఞానము వస్తుంది, జీవితాంతము గుర్తుంటుంది. చదివింది మన భాషలో తిరిగి వ్రాసుకున్నప్పుడు కలర్ పెన్స్ వాడితే సులభంగా అది గుర్తుండిపోతుంది. అదేవిధంగా చిన్న బొమ్మలతో, బాణం గుర్తులతో పాయింట్స్గా వ్రాసుకుంటే మెదడు పని సులువవుతుంది. చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా చదవటం, ముఖ్యంగా నోట్స్ రాయడం కొన్ని సంకేతాలని మెదడుకు పంపుతుంది. అవి బోర్ కొట్టడము, తలనొప్పి, ఎందుకు వచ్చిందిరా భగవంతుడా ఈ చదువు వగేరా. మనం చదువుతున్న విషయాన్ని దేనికోసం చదువుతున్నామో ఆ పందాలో చదవాలి. ఉదాహరణకి భగవద్గీతని డిటెక్టివ్ నవల్ లాగా, కామిక్ బుక్స్ని టెక్స్ట్ బుక్ లాగా చదవకూడదు. గమ్యాలు వేరుగా ఉంటాయి. ఇతరులకు చెప్పడం కోసం చదవడం, మన జ్ఞానం కోసం చదవడం, ఆహ్లాదం కోసం చదవడం, విషయ సేకరణ కోసం చదవడం, ఇలా వగేరా ఉంటాయి. విదేశీ చిత్రాల ఫెస్టివల్స్కి మన రచయిత లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పత్రికల వాళ్ళు పంపుతుంటారంట. రోజుకి 6-7 సినిమాలు చూసి అందులో 3-4 కథలు, సమీక్షలు రాసి రాత్రి పంపాల్సి ఉంటుందంట. సినిమా చూస్తుండగానే పెన్ టచ్ సాయంతో పాయింట్స్ రాసుకొని అయోమయం లేకుండా రాత్రి కూర్చుని రాసేస్తారంట. అలా 10 రోజుల పాటు చేసే మానసిక వ్యాయామం ఆ రోజుల్లో గొప్ప ఫలితాన్ని ఇచ్చిందంట మన రచయిత గారికి. చదువుకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే మొదటిసారి చదువుతున్నప్పుడే మన అభిప్రాయాల్ని, ఫీలింగ్స్ని మార్జిన్లో రాసుకోవడం. మన రచయిత విజయానికి 5 మెట్లు అనే బుక్లో వ్రాయడానికి ముందు 200 పైగా పాయింట్స్ను 4 పేజీలో రాసుకున్నారంట. ఆ 4 కాగితాలు చూసి ఇప్పుడు మొత్తం పుస్తకం చెప్పగలడంట. దీన్నే కీ నోటింగ్ అంటారంట. మొత్తం విషయాన్ని సంక్షిప్తపరచడం వల్ల మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది. ఇలా కాకుండా పేజీలకు పేజీలు టెక్స్ట్ బుక్లు, గైడ్లు, నోట్స్లు ప్రతిసారి చదవడం వల్ల ఇప్పుడు నేను చెప్పబోతున్న 4 లక్షణాలు ఉంటాయంట. 1, అనవసర వాక్యాల్ని, ముఖ్యమైన వీటిని ఒకే ప్రాముఖ్యతతో చదవలసి రావడం. ఏది అవసరమో ఏది ముఖ్యమో తెలియక మెదడు శ్రమ పడడం. ఒకే టైప్ అక్షరాల వెంట
పరిగెత్తిన కళ్ళు త్వరగా అలసిపోవడం. ఎంతకీ కథ ముందుకు సాగని టీవీ సీరియల్ చూస్తుంటే ఛానల్ మార్చాలనిపించే విధంగా పుస్తకం మీద నిరాసక్తత ఏర్పడే ప్రమాదం. దీన్నే విజువల్ బోరింగ్ అంటారంట. తెలుసుకోవలసిన, గుర్తుపెట్టుకోవలసిన కీవర్డ్స్ని వెతుక్కునే పరిస్థితి. పేజీలో ఒక పదం చూడగానే మొత్తం పారాగ్రాఫ్ గుర్తు రావాలి. దాన్ని కీవర్డ్ అంటారు. పుంకాలుగా చదవడం వల్ల కీవర్డ్స్ ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ప్రొఫెసర్ అనోకెన్ తన పుస్తకంలో మోడర్న్ బ్రెయిన్ రీసెర్చ్లో ఒక వాక్యాన్ని రాశారు. ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు జ్ఞానం కన్నా గొప్ప ఉత్సాహం ఇచ్చేది ప్రపంచంలో మరేది లేదు. అన్ని వ్యసనాల కన్నా గొప్ప వ్యసనం జ్ఞాన సముపార్జన. నెంబర్ 1కి తప్పక ఉండవలసిన వ్యసనం. అందుకే ప్రొఫెసర్ అనోకెన్ అంటాడు, స్పష్టమైన పద్ధతిలో, స్నేహపూర్వకంగా, ఆహ్లాదంగా, నిబద్ధతతో ఇష్టపడుతూ చదివితే కష్టపడనవసరం లేదు. అలా నేర్చుకునే కొద్దీ నేర్చుకోవటం సులభమవుతుంది. జ్ఞానం కన్నా గొప్ప వ్యసనం లేదని తెలుస్తుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.